అందరికీ నమస్కారం. మాన్యులు శ్రీ నారా లోకేష్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ కింజరాపు రామ్మోహన్ నాయుడు గారిని ఈ సందర్భంగా మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. వేదికను అలంకరించిన పెద్దలు, దేశ రక్షణ శాఖ మంత్రివర్యులు, దేశంలోనే అరుదైనటువంటి రాజకీయ తత్వం అజాత శత్రువుగా ఉంటూ ఈరోజు రక్షణ దళాలకి ఎక్కడ లేని కాన్ఫిడెన్స్తో భారతదేశం తాలూకా రక్షణ దళాల వైపు చూడాలన్నా సరే వెన్నులో వణుకు పుట్టే విధంగా రక్షణ శాఖను ముందుకు నడిపిస్తున్నటువంటి పెద్దలు గౌరవనీయులు రాజ్నాథ్ సింగ్ గారు, అలాగే మనందరి నవ్యాంధ్రప్రదేశ్ నిర్మాత, ఆంధ్రప్రదేశ్ అంటే మొట్టమొదటగా గుర్తొచ్చేటటువంటి వ్యక్తి, సాధారణ వ్యక్తి నుంచి ప్రతి ఒక్కరికి అండగా నిలుస్తూ ఈరోజు ఆంధ్రప్రదేశ్ని ప్రపంచ పటంలో మరొకసారి నిలిపి తన శక్తి ఏంటో, తన విజన్ ఏంటో, తన చరిత్ర ఏంటో నిరూపించుకున్నటువంటి ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే యువగలం రథ సారథి, ఈరోజు అందరితో పాటు దేశంలోనే పోటీ పడుతూ అత్యధిక పెట్టుబడులు మన రాష్ట్రానికి తీసుకొని రావాలని నిరంతరం కూడా కృషి చేస్తూ అంచెలంచెలుగా ఈ 2 సంవత్సరాల్లో లక్షల ఉద్యోగాలు మన రాష్ట్రానికి తీసుకొని వచ్చినటువంటి యువ నాయకుడు సోదరులు నారా లోకేష్ అన్న గారికి, వేదికలను అలంకరించినటువంటి మంత్రివర్యులు అనగాని సత్యప్రసాద్ గారు, సత్య యాదవ్ గారు, సవితమ్మ గారు, టీజీ భరత్ గారు, అలాగే మన భారత్ ఫోర్జ్ నుంచి విచ్చేసినటువంటి మన బాబా కళ్యాణి గారు, వేదికను ఎంతో మంది అతిరథ మహారథులు అందరూ కూడా విచ్చేశారు. వాళ్ళందరితో పాటు మా అనంతపురం జిల్లా పుట్టపర్తి ప్రజానికానికి, సోదర సోదరిమణులకి, మా అక్కలకి, చెల్లెళ్ళకి, అన్నలకి, తమ్ముళ్ళకి అందరికీ కూడా మరొక్కసారి నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఎంతో ఆనందంగా ఉంది. గతంలో రాయలసీమ అన్నా, అనంతపూర్ అన్నా, పుట్టపర్తి అన్నా రాళ్ళు రప్పలు అనేవారు. అటువంటి అనంతపురంలో మన పుట్టపర్తిలో ఈరోజు ఫ్లైట్లు, ఈరోజు ఎంకా లాంటి ప్రాజెక్టులు, అలాగే ఇందాక అన్న చెప్పినట్టు కియా, ఒక పక్కన బుల్లెట్లు, మరొక పక్కన డ్రోన్లు తిరుగుతున్నాయనంటే పుట్టపర్తి తాలూకా రూపురేఖలు మార్చేటటువంటి ప్రభుత్వం మన ఎన్డీఏ ప్రభుత్వం అని ఎంతో గర్వంగా తెలియజేసుకుంటున్నాను. పుట్టపర్తి అనంటే మరొకటి మనకు గుర్తు వచ్చేది భగవాన్ శ్రీ సత్యసాయిబాబా గారు. ఆయన చేసినటువంటి కృషి వల్ల పుట్టపర్తి ప్రపంచంలోనే శాంతికి ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా ఉంది. కానీ శాంతి కూడా 2 రకాలు. మనశ్శాంతి, ఇంటర్నల్ పీస్, అంతర్గతంగా ఉన్నటువంటి శాంతి కోసం ఆ రోజు భగవాన్ శ్రీ సత్య సాయిబాబా గారు ప్రశాంతి నిలయం కట్టి ప్రపంచంలో ఉన్నటువంటి వ్యక్తులు శాంతిని కోరుకుంటూ వస్తే దానికి ఒక కేంద్రంగా పుట్టపర్తిని చేశారు. ఆ శాంతి మనశ్శాంతితో పాటు మరొక శాంతి కూడా ఉంది, శాంతి భద్రత. ఆ శాంతి భద్రత కోసం మరొక్కసారి మళ్ళీ మన పుట్టపర్తిని ఎదుర్కొంటూ వస్తూ దేశంలో శాంతి భద్రతను నిర్వర్తించడానికి అడ్వాన్స్డ్ మీడియం కాంబాక్ట్ ఫైటర్ జెట్ ఎయిర్ క్రాఫ్ట్ మళ్ళీ మన పుట్టపర్తిలోనే ఈరోజు ఒక కేంద్రంగా, ఆధునికత కేంద్రంగా, సాంకేతికత కేంద్రంగా ఈ పుట్టపర్తిలో జరగడం అనేది ఎంతో చరిత్రాత్మకమైనటువంటి కార్యక్రమంగా తెలియజేస్తున్నాను. ఎన్నో ప్రాజెక్టులు మనం తీసుకొని వచ్చాం. ప్రాజెక్టులు తీసుకొని రావడం ఒక కష్టపని పైన అయినా సరే కన్విన్స్ చేసుకుంటూ రాష్ట్రం అనేక రకాలుగా వాళ్ళందరికీ కూడా ఇన్సెంటివ్స్ ఇస్తూ తీసుకొని రావచ్చు. కానీ డిఫెన్స్లో ఒక ఇన్వెస్ట్మెంట్ రావాలనంటే అంత సాధారణంగా రాదు. ఎలా అయితే మన పెద్దలు ఒక పెళ్లి చేయాలనంటే 7 తరాలు ఇటు 7 తరాలు అటు చూడాలంటారో, ఒక డిఫెన్స్ ప్రాజెక్ట్, శాంతి భద్రతలకు సంబంధించిన, దేశ రక్షణకి సంబంధించిన ఒక ప్రాజెక్ట్ రావాలనంటే ఆ ప్రాంతం తాలూకా తరతరాలు అక్కడ ఉన్నటువంటి ఒక ఇన్వెస్ట్మెంట్ మోటివ్ మీద చూడాలి. కానీ ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇంత పెద్ద ప్రాజెక్టు మన రాయలసీమకి ఈరోజు వచ్చిందనంటే తరాలు తరరాత మార్చేటటువంటి చంద్రబాబు నాయుడు గారిని చూసి ఈరోజు వచ్చిందని కూడా